సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు, మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసు, అంతేకాకుండా డైరెక్టర్లు, గొల్లపూడి ప్రాంత తెలుగుదేశం కూటమి నాయకులందరికీ కూడా ఇవాళ ఇక్కడ మార్కెట్ యార్డు సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి వచ్చినాక అంతకు ముందు కూడా మనం చూస్తే 2014-19 సమయంలో మార్కెట్ యార్డులు ఎంతో క్రియాశీలకమైన పాత్ర పోషించేవి. 19-23 సంవత్సరంలో మార్కెట్ యార్డులన్నింటినీ నిర్వీర్యం చేయటం, అంతేకాకుండా వీటికి ఏమీ అధికారాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం ఈ మార్కెట్ యార్డుల పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేసింది. అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కమిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా మార్కెట్ యార్డు గొల్లపూడి మార్కెట్ యార్డ్కి సుమారు 10 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇంటర్నల్ సీసీ రోడ్లు ఓపెన్ చేయడానికి వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ గొల్లపూడి మార్కెట్ యార్డ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్కెట్ యార్డ్. ఈ మార్కెట్ యార్డ్ని మనం అందరం కూడా చక్కగా మంచి ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నాక ఈ కూటమి ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం, రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉంది. ఇప్పటికీ ఎన్నికల్లో ప్రామిస్ చేసినటువంటి రైతులకి 20,000 వేస్తామన్నది మొదటిసారి 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసాం. అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ, అలాగే మొన్న తుఫానుకి దెబ్బతిన్న వాళ్ళకి 40,000 రూపాయలు. ఈ పంట ఎక్కువ వచ్చి కొన్ని చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, మార్కెట్ ధర లేక. మొన్న ఉల్లిపాయల ధర పడిపోతే ప్రభుత్వమే ఉల్లిపాయలు కొని మార్కెట్ ధర రైతులను ఆదుకుంది. ఉల్లిపాయలు ఒకటే కాదు, టమాటాలు కానీ, అట్లాగే పచ్చి కానీ, మామిడికాయ కానీ, అట్లాగే అనేకమైనటువంటి రైతులు పండించే ఉత్పత్తులన్నీ కూడా ప్రభుత్వమే కొని వాళ్ళకి అండగా నిలుస్తూ ఉంది, మార్కెట్ సపోర్ట్ చేయకపోయినా. ఇంతేకాకుండా ఇప్పుడు ధాన్యం స్థానిక శాసనసభ్యులు వస్తుంది కృష్ణప్రసాద్ గారు చెప్పారు, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి వెంటనే 24 గంటల్లోపే వాటికి